ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు మనలను కాపాడిన దేవుడు, కృప చూపిన దేవుడు నమ్మదగినవాడు. ఈ కార్యక్రమాన్ని చూసిన మీలో కొంతమంది మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు, ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో మీ ద్వారా తెలుసుకొని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగే మీలో కొంతమంది సేవకులైన వారు మీ సంఘములకు ఈ యొక్క కార్యక్రమాలు ఎంత దీవెనకరంగా ఉన్నాయో అని మీరు చెప్పుడు ద్వారా తెలుసుకొని దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. అపోస్తులైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ప్రియులారా, ఈరోజు వాక్యాంశము నమ్మకత్వము. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని యొక్క స్వభావ లక్షణాలు మనం గమనించినట్లయితే ఆయన లక్షణములలో ఒకటి పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు మంచివాడు, దేవుడు న్యాయవంతుడు. అలాగే ప్రియులారా, దేవునికి ఉన్న మరొక లక్షణము దేవుడు నమ్మదగినవాడు. ఈ లోకంలో మనుషులెవరూ 100% నమ్మదగిన వారు కాదు. అలాగే కొన్ని కంపెనీలు నమ్మదగినవి కావు, కొన్ని సంస్థలు నమ్మదగినవి కావు, కొన్ని ప్రోడక్ట్స్ ఉత్పాదకములు నమ్మదగినవి కావు. కానీ వీటన్నిటి మధ్యలో మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే 100% నమ్మదగినవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటూ ఉన్నాడు, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే ఎంతైనా నమ్మదగిన దేవుడు అన్న మాట అక్కడ వ్రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే దేవుడు నమ్మదగినవాడు అన్న మాట అక్కడ మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనించినట్లయితే, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కీర్తనాకారుడైన దావీదు చెప్తూ ఉన్నాడు, తన పితరులు దేవుని యందు నమ్మకం ఉంచారు, దేవునికి మొర్రపెట్టారు, దేవుడు వారిని రక్షించాడు. తన పితరులు దేవుని యందు నమ్మకం ఉంచగా వారెన్నడూ కూడా సిగ్గు నొందకపోయిరి అని. ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన మీద మనము నమ్మకాన్ని ఉంచితే మన జీవితములలో ఆయన ఘనమైన కార్యాలు ఆయన చేస్తాడు. 118వ కీర్తన 8-9 వచనాలు మనం గమనిస్తే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. మనుష్యులు, రాజులు, నాయకులు, కొన్ని సంస్థలు, కొన్ని ప్రోడక్ట్స్, ఉత్పాదకములు, కొన్ని వస్తువులు, ఇవేవి కూడా సంపూర్ణంగా నమ్మదగినవి కాదు. కానీ మనం సంపూర్ణముగా ప్రభువు మీద ఆధారపడితే ఆయన నమ్మకమైన కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తాడు. 46వ కీర్తన 1వ వచనంలో మనం చదువుకోవచ్చు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనను మనం నమ్మొచ్చు. ఆయనను నమ్మిన వారిని ఆయన మోసము చేయడు, ఆయనను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ అన్యాయము చేయడు. యోబు గ్రంథంలో రాయబడింది, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తే దేవుడు అన్యాయం చేశాడేమో, దేవుడు కీడు చేశాడేమో అని ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు ఎవరికి ఎన్నడూ అన్యాయము చేయడు. ఎందుకు అనగా దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనము బాగుగా మనం పరిశీలన చేసినట్లయితే ఏ ఏ విషయాల్లో ఆయన తన నమ్మకత్వాన్ని తన ప్రజల ఎడల ఆయన కనుపరుస్తూ ఉన్నాడు. వాగ్దానములు చేసి నెరవేర్చుటలో ఆయన నమ్మదగినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియులారా, ఈ లోకంలో మనుష్యులు ఎన్నో వాగ్దానాలు చేయొచ్చు, కానీ వారు మరిచిపోవచ్చు, వాటిని వారు నెరవేర్చలేకపోవచ్చు. ఉదాహరణకి క్రైస్తవ వివాహములలో పెళ్ళి అయిన సందర్భంలో పెండ్లి కుమారుడు తాను తన పెండ్లి కుమార్తె నిమిత్తము కొన్ని వాగ్దానాలు చేస్తాడు. అలాగే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారు నిమిత్తము కొన్ని వాగ్దానాలు చేస్తారు. కానీ కొన్ని రోజులైన తర్వాత ఆ యొక్క భార్యాభర్తలుగా ఉన్నవారు తమ వాగ్దానాలు నెరవేర్చకపోవచ్చు. అలాగే కొన్ని కంపెనీలు కొన్ని వాగ్దానాలు చేస్తాయి, కానీ ఆ వాగ్దానాలు వాటిని 100% నెరవేర్చలేకపోవచ్చు. కొంతమంది నాయకులు వారి ప్రజల కొరకు ఏమేమో చేస్తామని వాగ్దానం చేయొచ్చు, కానీ వారు మరిచిపోవచ్చు, వాగ్దానాలు నెరవేర్చకపోవచ్చు. కానీ దేవుడు నమ్మదగినవాడు. నమ్మకత్వము ఆయన స్వభావ లక్షణం. ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే అది 100% ఆయన నెరవేరుస్తాడు. ప్రియులారా, కొన్ని సంవత్సరముల క్రితము అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ సమయంలో అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు, సారా వృద్ధాప్యంలో ఉంది. వారి యొక్క శరీరమును మృతతుల్యమైనప్పటికీ వారు దేవుని మీద ఉంచిన విశ్వాసమును బట్టి, రోమిలికి రాసిన పత్రికలో మనం చూడొచ్చు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తన విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహామును అనేక జనములకు తండ్రిగా, ఈరోజు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడుతున్నాడు. ప్రియులారా, అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. అవును, ఆయన వాగ్దానము చేశాడు అంటే ఆయన తప్పక నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆయన వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానము కొరకు నీవు విశ్వాసముతో నమ్మకంతో కనిపెడితే దేవుడు తప్పనిసరిగా నీ కార్యమును ఆయన నెరవేరుస్తాడు. కొన్నిసార్లు సంవత్సరాలు గడిచిపోతున్నందుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఎందుకు నెరవేరటం లేదు అని ఒకవేళ ఆశ్చర్యపోతే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికంటూ ఒక సమయం ఉంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడింది, ప్రతి దానికి సమయము కలదు అని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి అని. ప్రియులారా, దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేస్తే అది నెరవేరు వరకు కూడా నీవు ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో కనిపెడితే తప్పనిసరిగా దేవుడు చేసిన వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు. ప్రియులారా, ఆయన ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాముతో ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇంకా ప్రియులారా, దేవుని వాగ్దానాలు ఎంతో గొప్పవి. ఆయన మనల్ని పోషిస్తాను ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మనకు ఆహారమును ఇస్తాడు అని వాగ్దానం చేశాడు. అందుచేత యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీ ప్రాణము గూర్చైనను దేహము గూర్చైన చింతించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ వాటి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను పోషించేవాడు నీ దేవుడే. పుట్టించిన దేవుడు తప్పనిసరిగా నిన్ను పోషిస్తాడు. సారిపతిలో ఒక విధవరాలుంది. ఆ రోజు వారు నిర్ణయించుకున్నారు, తాను తన కుమారుడు తినడానికి తిండి లేక కొంచెము పిండి కొంచెము నూనె ఉన్న సమయంలో వారు అది తిని చనిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు ఏలియా అన్న దైవజనుని పంపించి ఏలియా ద్వారా వారిని పోషించాడు, వారి ద్వారా ఏలియాను పోషించాడు. ప్రియులారా, ఈరోజు ఒకవేళ నీ పోషణ ఎలాగూ అని నీవు ఆలోచన చేస్తూ ఉంటే, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను పోషించుట విషయంలో ఆయన తన వాగ్దానమును నెరవేరుస్తాడు. ఇంకా ప్రియులారా, ఆయన వాగ్దానం చేస్తాడు, నిన్ను విడువను ఎడబాయను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొనుచున్నాను, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా, ఒకవేళ వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా, నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టినా, నీ అక్క చెల్లెండు నిన్ను విడిచిపెట్టినా, నీ బంధువులు నిన్ను వెలివేసి నిన్ను విడిచిపెట్టినా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రియులారా, ఆయన చెబుతూ ఉన్నాడు, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని.
ఈరోజు ఎటువంటి ఆలోచనలు నీ మనసులో పెట్టుకొని నీవు చింతిస్తూ ఉన్నావో కానీ ప్రభువు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. ఆయన స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తాడు. యెహోవా రాఫా అనగా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యంతో నీవు బాధపడతా ఉంటే దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేశాడు. ఆయన నిన్ను స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడిన స్త్రీ అనేక మంది వైద్యులకు తన ధనమంతా వ్యయం చేసింది, కానీ ఆమెకు నయము కాలేదు. కానీ ఒకరోజు యేసయ్య యొద్దకు వచ్చి ఆయన యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. యేసు ప్రభు యొక్క ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. వెంటనే 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడిన ఆమె యొక్క రక్తధార కట్టింది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు అద్భుతములు ఆయన చేయవాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలు జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి మధురమైన జలమును ఆయన రప్పించాడు, ఆకాశము నుండి పూరేళ్లను రప్పించి వారిని పోషించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. ఇప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుతములు ఆయన చేయగలడు, ఆశ్చర్య కార్యములు ఆయన చేయగలడు. ఆయన నమ్మదగిన దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనించవచ్చు, నా శాంతిని నా సమాధానమును నేను మీకు ఇస్తున్నానని ప్రభు చెప్పాడు. అది ఆయన యొక్క వాగ్దానం. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితములలో ఆయన సమాధానం ఇస్తాడు, ఆయన సంతోషం ఇస్తాడు, ఆయన ఆనందంతో వారు నింపుతాడు. ఈరోజు మనుషులకు ధనమునకు లోటు లేదు, పేరు ప్రఖ్యాతులకు లోటు లేదు, వెండి బంగారములకు లోటు లేదు, మంచి మేడలు మిద్దెలకు లోటు లేదు. కానీ ఈరోజు మనిషి హృదయంలో సంతోషము సమాధానము కరువవుతుంది. ప్రియులారా, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో కలిగిన పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు బట్టి ఒకవేళ సమాధానం లేదా, ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ జీవితంలో ఆయన సమాధానం ఇవ్వగలడు. ఆయన ఇచ్చే సమాధానము లోకం ఇచ్చినట్టుగా ఉండదు. లోకము క్షణికమైన సంతోషం ఇవ్వచ్చు, లోకము క్షణికమైన ఆనందం ఇవ్వచ్చు, కానీ నిన్ను సృష్టించిన ప్రభువు వారు నీకు సంపూర్ణమైన సమాధానమును ఆయన ఇవ్వగలడు. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నా సమాధానమును నా శాంతిని నేను మీకు ఇస్తున్నానని. ప్రియులారా, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనాన్ని మనం గమనిస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన ప్రజలకు వాగ్దానం చేశారు, నేను పరలోకముకు వెళ్ళుట అవసరము, కానీ మిమ్మును నేను అనాథులనుగా విడిచిపెట్టను. నేను వెళ్ళిన తర్వాత నా తండ్రి నేను వేడుకుంటున్నాను, నా తండ్రి పరిశుద్ధాత్మను పంపిస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారు పాపుల కొరకు ఆయన రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. యేసును నమ్మిన బిడ్డలందరూ, యేసును నమ్మిన విశ్వాసులందరూ ఒక గదిలోనికి వెళ్ళి వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఎడతెగక దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా పరిశుద్ధాత్మతో నిండిపోయింది. పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడ్డాడు. యేసు క్రీస్తు వారు చేసిన వాగ్దానం నెరవేర్చబడింది. దానికి ముందుగానే ప్రవక్త అయిన యోవేలు చేసిన ప్రవచనము నెరవేర్చబడింది. ప్రియులారా, దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడు అంటే ఆయన నెరవేరుస్తాడు అనడానికి ఇవన్నిటినీ మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏ వాగ్దానం చేస్తాడు. ఒకవేళ ఒక సేవకునిగా ఈ వాక్యాన్ని నీవు చూస్తూ ఉంటే, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఓ ప్రియ సేవకుడా, నీవు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, నీవు నిరాశపడవలసిన అవసరం లేదు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీవేమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా పరిచర్య చేయాలో, ఏ విధంగా అనేక మందికి దీవెనకరంగా ఉండాలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకనగా దేవుడు నిన్ను పిలిచాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అలాగే ప్రియులారా, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేస్తే,
ఆయన ఒక ప్రధాన యాజకునిగా ఆయన నమ్మదగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. ప్రియులారా, ఇక్కడ గమనించవచ్చు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఆయన నమ్మదగిన వారు. ఆయన నమ్మదగిన ప్రధాన యాజకునిగా మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఉండి మనందరి పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ఆయన ప్రాయశ్చిత్తాన్ని ఆయన జరిగించారు. ఇందులో ఆయన నమ్మకత్వాన్ని మనం చూడొచ్చు ప్రియులారా. అలాగే ఆయన ఒక ప్రధాన యాజకునిగా ఆయన మనకు సహాయము ఆయన చేయగలడు. అందుకే 4వ అధ్యాయము 15వ వచనము, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రియులారా, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మన వలనే ఆయన శోధింపబడ్డారు గనుక శోధింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయము చేయగలడు. ఆయన సహాయము చేయగల నమ్మకమైన ప్రధాన యాజకుడు. అలాగే ఆయన ప్రధాన యాజకునిగా మన పక్షముగా ఉండి పరమ తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన ఆయన చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రధాన యాజకునిగా ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రియులారా, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయుటలో యేసుక్రీస్తు వారు నమ్మదగినవాడు. ఈ ప్రపంచంలో అనేక మంది మహానుభావులు గొప్పవారు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ఒక్కడే మనందరి పాపముల కొరకు ఆయన రక్తము చిందించాడు, కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మదగిన వానిగా మనం ఎంత ఘోర పాపులమైనా మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా ఆయన చేస్తాడు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు మన పాపములను క్షమించి పరిహరించుటలో, మోక్షరాజ్యము మనకు ప్రసాదించుటలో ఆయన నమ్మదగినవాడు. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనము, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, ఆయనను మనం నమ్మొచ్చు. ఆయన మనకు సహాయము చేయుటకు ఆయన నమ్మదగిన దేవుడు. నీవు ఆపద సమయంలో ఉన్నప్పుడు, నీవు నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయము చేయగలడు. తన దక్షిణ హస్తము చాపి నిన్ను ఆయన లేవనెత్తగలడు. నీవు కృంగిన పరిస్థితిలో ఉంటే నిన్ను ఆయన బలపరచగలడు. నీ దుఃఖమును ఆయన నాట్యముగా మార్చగలడు. ఆయన సహాయము చేయుటలో ఆయన నమ్మదగిన వాడు. ప్రియులారా, షడ్రకు మేషకు అబ్దెనగోలు వారు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు గనుక వారిని అగ్నిగుండము నుంచి తప్పించాడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో మునిగిపోవలసి ఉండగా వారు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఎర్ర సముద్రమును పాయలు చేసి వారికి ఒక అద్భుతమైన మార్గమును ఏర్పాటు చేసి శత్రులపై విజయం ఇచ్చి వీరు సురక్షితముగా అవతల ఒడ్డుకి చేర్చగలిగాడు. అవును ప్రియులారా, దేవుని ప్రజలకు సహాయము చేయుటలో ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ సహాయం గురించి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీకు దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు శోధించబడిన వేళలో నమ్మదగిన దేవుడు శోధన నుండి తప్పించుటకు ఆయన సమర్థుడు.
ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే సాధారణంగా మనుషులకు శోధనలు కలుగుతాయి. మనిషి ఊపిరిని పీల్చడము ఎంత సాధారణమో, ఊపిరిని పీలుస్తున్న మనిషి శోధనల గుండా వెళ్ళడము కూడా అంతే సాధారణం. మనుషులకు శోధనలు వస్తాయి. చాలామంది అంటారు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయి ఆ కష్టాలని. కానీ ఆ కష్టములు, ఆ శోధనలు మనకు వచ్చేటప్పటికి కొన్నిసార్లు మనము దిగులు చెందుతాం, కొన్నిసార్లు మనం భయపడతాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది శోధనలు కలగడము సాధారణమని. ఒక దైవజనురాలు ఎలాగంటుంది, మనము చనిపోయినంత వరకు కూడా శోధనలు వస్తూనే ఉంటాయి. అందుచేత ప్రియులారా, ఈ శోధనలు కలిగిన వేళలో నీవు ప్రభువు వైపు చూడగలిగితే ఆ శోధన నుండి ఆయన నువ్వు తప్పించగలడు. అది ఎంత భయంకరమైన శోధన అయినా. కొన్నిసార్లు నీవు అనొచ్చు, ఈ శోధన నేను భరించలేను, ఈ శోధన నేను సహించలేను. కానీ ఇక్కడ లేఖనములు తెలియజేస్తున్నాయి, నీవు సహించగలిగినంత కంటే అధికముగా దేవుడు నిన్ను శోధింపబడనీయడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. నీవు సహించలేనంత శోధన నీకు రాదు. ఏదైనా శోధన నీకు వచ్చింది అంటే ఆ శోధన నీవు సహించగలవు. యోబు జీవితంలో అనేక శోధనలు వచ్చాయి. 7 కొడుకులు 3 కుమార్తెలను కోల్పోయాడు, పశువులన్నిటినీ కోల్పోయాడు, ఆస్తి అంతటినీ కోల్పోయాడు, చివరికి ఆరోగ్యాన్ని కోల్పోయాడు. తన జీవితంలో ఈ శోధనలు అతనికి కలిగినప్పటికీ అతడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు, వాటన్నిటినీ సహించగలిగాడు. ప్రియులారా, అంచేత ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంత శోధన వచ్చినా ఆ శోధన నీవు సహించగలవు. ఆ సహించడానికి దేవుడు తన శక్తిని నీకు ఇస్తాడు. ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రియులారా, మనం నమ్మిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. శోధన సహించలేనంత శోధన నీకు రానియకుండా ఆయన కాపాడడం మాత్రమే కాదు, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. కానీ ఆ మార్గాన్ని నీవు ప్రార్థనాపూర్వకంగా తెలుసుకోగలిగితే, ఆయన వాక్యం ద్వారా తెలుసుకోగలిగితే ఆ శోధన నుండి నీవు బయటపడి దేవుని నామాన్ని నీవు స్తుతించవచ్చు. అవును ప్రియులారా, శోధన నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు, ఆయన నమ్మదగిన దేవుడు. అంత మాత్రమే కాదు, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడువాడు. అపవాది శోధన నుండి మనను కాపాడువారు ఎవరు లేరు. అపవాదిని ఎదిరించగలిగిన శక్తి దేవునికి ఒక్కనికే ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నరరూపిగా ఉన్న సమయంలో అనేక మంది దయ్యముల చేత పీడింపబడిన వారు, అపవిత్రాత్మ శక్తుల చేత పీడింపబడిన వారు, దురాత్మ శక్తుల చేత పీడింపబడిన వారు, పాపములో మునిగిపోయిన వారు యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు వారిలో ఉన్న దయ్యములను ప్రభు వెళ్ళకొట్టి వారిని అపవాది బారి నుండి విడిపించాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు సమాధుల్లోనే తిరిగేవాడు, సమాజంలో ఉండవలసిన వాడు సమాధుల్లో తిరిగేవాడు. కానీ యేసుక్రీస్తు సాతాను బంధకుల నుంచి విడిపించాడు. ఎందుకనగా యేసుక్రీస్తు శక్తి కలిగిన వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దుష్టుని నుండి, దుష్టత్వము నుండి, అపవిత్రత నుండి విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నీవు నమ్మినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన దుష్టత్వము నుండి ఆయన సంపూర్ణముగా నిన్ను విడిపించగలడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మనను మోక్షరాజ్యములో, పరలోక రాజ్యములో చేర్చే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరునూ పరలోక రాజ్యంలోనికి చేరరు. ప్రియులారా, యేసుక్రీస్తును నీవు విశ్వసించినట్లయితే, యేసుక్రీస్తునందు నీ పూర్తి నమ్మకాన్ని ఉంచినట్లయితే యేసుక్రీస్తు నిన్ను పరలోక రాజ్యానికి నిన్ను చేర్చగలడు. ఆయనను నమ్మిన వారెవరూ పాడు కాలేదు, ఆయన నమ్మిన వారెవరు నాశనం అవ్వలేదు, ఆయన నమ్మిన వారెవరు నరకమునకు వెళ్ళరు. ఆయన విశ్వాసం ఉంచిన వారు నిత్య సంతోషం ఉండే ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నమ్మదగిన దేవునిని నీవు నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని హెబ్రీలు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయనను నమ్మిన వారికి ఆయన ఫలము దయచేవాడని మనం నమ్మాలి. ప్రభువు చెప్పాడు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు సంపూర్ణముగా ఆయన మీద నువ్వు ఆనుకున్నట్లయితే, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానుగా చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభు మీద విశ్వాసం ఉంచు. ఆ నమ్మదగిన దేవుని యందు నమ్మకం ఉంచితే ఆయన నీ జీవితంలో అనేకమైన కార్యాలు ఆయన చేయగలడు. నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని నీ నమ్మకం అంతా ఆయన మీద ఉంచవలసిందిగా ఒక సేవకునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీవు నమ్మదగిన వాడవని వాగ్దానం చేసి నెరవేర్చుటలో మా పాపములను క్షమించి మా అపరాధములను మన్నించి ఏ ఒక్కరూ కూడా మా పాపముల కొరకు రక్తము చిందించలేదు, కానీ నీ ఒక్కడివే రక్తము చిందించి నీ రక్తములో మా పాపములను క్షమించి మమ్మల్ని పవిత్రులుగా చేసే పరలోక రాజ్యమునకు చేర్చుటలో నీవు నమ్మదగిన వాడవని, శోధ నుండి తప్పించుటలో నమ్మదగిన వాడవని, దుష్టుని నుండి దుష్టత్వము నుండి తప్పించుటలో నమ్మదగిన వాడవని, సహాయము చేయుటలో నమ్మదగిన దేవుడవని ఈరోజు మాకు బోధించావు. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో సమస్తము నువ్వు చూస్తూ ఉన్నావు. వారి నమ్మకం అంతా నీ మీద ఉంచుతుండగా వారి నమ్మకమునకు తగిన ప్రతిఫలం వారికి దయచేయండి. వారి జీవితాల్లో సంతోషమును, సమాధానమును, ఆనందమును నింపమని, అన్నింటికి మించి మోక్షరాజ్యములో పరలోక రాజ్యములో చేర్చుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.